ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలోకి ప్రవేశించాము. అందులో మొదటి దశకంలో మొట్టమొదటి పాసురాన్ని నిన్న ప్రారంభించుకున్నాము. దాని యొక్క మిగిలిన శేషభాగాన్ని ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. పాలనాయ్ ఏజులగు ఉండు పరివింద్రి ఆలిలై அன்னவசம் செய்யும் அண்ணலார் தாளினை மேலணி தன்னந்துழாய் என்றே மாலுமால் వల్వినై ఏన్ మడవల్లియే. చాలా అందమైనటువంటి వటపత్రసాయిని వర్ణించేటువంటి పాసురం అన్నమాట ఇది. ఈ శ్లోకము ఈ పాసురము అని అనుకోగానే మనకి లీలాసుకులు వారు గుర్తొస్తారు. వారు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక జగత్ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉందే, దాన్ని ముందు మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. లోకాన్ని అంతటినీ ఆకర్షించినటువంటి అద్భుత రూపం అది. ప్రళయార్ణవంలో స్వామి ఒక మర్యాకు మీద పడుకుని ఉన్నటువంటి దివ్య రూపం. పాలనాయ్ అంటే బాలుడయ్యి అని అర్థం అన్నమాట. ఆయన ఎలా ఉన్నాడు అంటే మనకి లీలాసుకులు వారు వర్ణిస్తారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. మూడు గులాబీ మొగ్గలని పువ్వులని చూపించారండి ఈ శ్లోకంలో. ఒక చిన్న గులాబీ ఎర్ర గులాబీలా ఉందిటండి కన్నయ్యకి. పాదం ఒక ఎర్ర గులాబీలా ఉందిటండి. ఆ నోరంతా ఒక చిన్న గులాబీ మొగ్గలా ఉందిటండి. ఈ చెయ్యనే గులాబీతో కాలు యొక్క వేలు అనే ఆ గులాబీని తీసుకొని ముఖపద్మంలో పెట్టుకుంటున్నాడు అని ఒక అద్భుతమైనటువంటి భావాన్ని అందిస్తారు. మేము చదువుకునే రోజుల్లో మాకు శ్రీమాన్ మల్లంపల్లి శరభయ్య గారు అని ఒక ప్రసిద్ధ విద్వాంసులు ఉండేవారని. వారి శ్లోకాన్ని చదివినప్పుడల్లా ఒక అర్థం చెప్పేవారు. చెయ్యేమో సృష్టికి సంకేతం, పాదమేమో స్థితికి సంకేతం, నోరేమో లయానికి సంకేతం. ఇంత పారమార్థికమైనటువంటి అర్థాన్ని ఒక శిశువు చేష్ట విశేషంగా మనకి లీలాసుకులు అందించారు అని చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. ఇంత అందమైనటువంటి శ్లోకానికి 16వ శతాబ్దంలో వెలగపూడి వెంగయ్యమార్చుల వారని ఆయన ఒక అనువాద పద్యాలని అందించారండి మొత్తం శ్రీకృష్ణ కర్ణామృతానికి. ఆ పద్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే ఆనందం ఎంత కలుగుతుందో చూడండి. కేలున్ తామరచే పదాబ్జమలమింకీలించి నెమ్మోముపై హాళిన్ నిల్పి వటప్రవాళ మృదుశయ్యం పొల్చు అబ్బాలునిన్ లీలాలోల విశాలలోచనుని లాలింపెట్టి లాలించుజున్ జోలన్ పాడు యశోద భాగ్యమునకు ఏ జోహారు కావించెదన్. యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలండి ఆ మాత. ఈ
అందమైనటువంటి చేతితోటి ఆ కాలుని తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టుకునే ఆ కన్న తండ్రిని లాలించేటువంటి అదృష్టానికి నోచుకుందే యశోదామాత అనేటువంటిది. ఏదైనానండి ఒక అద్భుతమైనటువంటి చిత్రం, ఒక అద్భుతమైనటువంటి పద్యం, వీటిని పెద్ద పెద్దలందరూ చాలా చక్కగా నిర్వచిస్తారు. మనకి డాక్టర్ జిఎస్ శివరుద్రప్పన్ అని ఒక కర్ణాటక కవి అండి, ప్రముఖ కవి, విమర్శకుడు, ఆచార్యులు. అలాంటి ఆయన అంటారు, పెయింటింగ్ ఈజ్ ఏ సైలెంట్ పోయం అంటారండి. ఒక మంచి ఆర్ట్ని మనం చూపిస్తే అదిట సైలెంట్ పోయంట, మాట్లాడని నిశ్శబ్ద కవిత అన్నమాట అది పెయింటింగ్ని. పోయం ఈజ్ ఎ టాకింగ్ పిక్చర్ అంటారండి. అది పద్యాన్నేమో చాలా వర్ణించేటువంటి పద్యము, అంటే చిత్రపటం నిశ్శబ్ద కవిత అంటారు, కవిత ఏమో మాటలాడే చిత్రపటము అంటారు. ఒక మధురమైనటువంటి భావాలు అనిపిస్తుంది. అసలు ఆ వటపత్ర సాయిని తలుచుకోగానే ఆళ్వార్లందరూ కూడా పరవశించిపోయారండి. ఆలినిలయ్య తన్మేల్ పయ్య ఉయోగు తుయల్కొండ పరంపరనే అంటారు పెరియాళ్వారు తిరుమడిలో. చాలా అందమైనటువంటి భావం. అలాగే ఇక్కడ తెనాలి రామకృష్ణుడండి పాండురంగ మహాత్మ్య అని ఒక అందమైనటువంటి ప్రబంధాన్ని రచించాడు కదా. ఆయన ఈ విలయహరి అని పేరు పెట్టాడండి స్వామికి. విలయము అంటే ఆ చిట్ట చివరి సమయంలో ప్రళయ అర్ణవము, ఆ అర్ణవం మీద వటపత్రము, ఆ వటపత్రం మీద స్వామి. దానికి పద్యాన్ని ఎంత బాగా రూపకల్పన చేశారో చూడండి తెనాలి రామకృష్ణుడు. చెలది వీచీవాత్య చలితాకెగాని అక్కున అందందాలమి అలమి ప్రామర్యా కొత్తి రాయిడి పొందిగాని సన్న పొత్తుల ఉనిచి ఉనిచి వాపోయి వసివాడి ఆకట బెగడగాని ఉగ్గు పెట్టి పెట్టి పెన్ ఓకటులు క్రమ్మ పెన్ బయట వసయించి వెరచగా అని పుల్ల విరిచి విరిచి మంచి లక్షణముల పుట్టు మత్సవాడు నేత్రములు విప్పనట్టి ఈ నెత్రుకందు వరదనే తెంచే ఎవ్వారివాడో అనుచు విలయహరి తెచ్చి పెనుతురు అవ్వీటి సతులు. విలయహరి చాలా అందమైనటువంటి నామాన్ని పెట్టారు. అబ్బబ్బా, ఆ సముద్రపు గాలికి ఈ చిట్టి తండ్రికి ఎంత చలేసిందో అని చెప్పి అలాగ గుండెలకి హత్తుకొని వెచ్చదనాన్ని ఇస్తారటండి. ఆహా, ఆకు ఒత్తుకుందేమో పాపం అని చెప్పి మంచి పట్టుబట్టల్లో పడుకోబెట్టి నెమ్మదిగా అలా అలా ఒత్తుతారటండి. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయి ఉంటుంది కన్న తండ్రికి అని ఉగ్గులు పెడతారటండి. కొంచెం కొంచెం ఉగ్గు పూర్వం ఉగ్గు అని పెట్టేవారు, నామదము పాలు కలిపి, అది పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుందని పెట్టేవారు. దాన్ని ఉగ్గు పెట్టడం అనేవారు. ఇప్పటి కాలంలో మనకు కనపడదనుకోండి అదంతా. అలాగే పెను చీకటిని చూచి ఈ పిల్లాడు ఎంత భయపడ్డాడో అని చెప్పి పుల్లలు విరిచేవారటండి, దిష్టి తీసేవారటండి. ఇలా మెటికలు విరుస్తారు చూడండి, ఆహా నా తండ్రే నా తండ్రే అని ఇన్ని రకాల భావాలండి. ఇంకా సూరదాస్ అంటే ఆ మహానుభావుడు అంటాడు, కర్పగహి అంగుఠా ముఖమేలత ప్రభు పౌడీ పాలన అకేలే హర్షి హర్షియపు నౌరంగ కేలత. ఉయ్యాల్లో ఒంటరిగా పడుకున్నాడండి. ఒంటరిగా పడుకుని కికిరింతలు అంటారు, కిక్కింగ్ ఉంగ ఏదో ఒకటి అంటుంటారు ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి చంటి పిల్లలు అన్నమాట. ఆ బొటన వేలు తీసుకొని తన ఏమిటి భక్తులందరూ నా పాదాల కింద నమస్కారం చేస్తున్నారు, పాదతీర్థం కావాలంటున్నారు, అసలు ఏముంది ఈ పాదంలో చూద్దాం ఉండు అని చెప్పి ఆ పాదాన్ని నోట్లో పెట్టుకున్నాడా అన్నట్లుగా పెట్టుకుంటాడు అని చమత్కరిస్తారండి. లక్ష్మణ యతీంద్రుల వారనే మహానుభావులు కొణత్కింకిణి అనే గ్రంథంలో ఆయన అంటారండి, తెలిపాన్పు పాలసంద్రము, ఏదండి పక్క పాలసముద్రమే ఆయనకు పక్క, వలితాంచల హరిత వటము వటపత్రముపై, అందులో పరుపు లేదండి, వటపత్రం మర్రి ఆకు, వెలుగొందు చిన్ని కృష్ణుడు చెలియరు వటపత్ర సాయి చెలువము కనవే. అలాంటి చిట్టి
వటపత్ర సాయి యొక్క అందాన్ని మనం చూడాలి అని అంటారు అని చక్కటి వర్ణనలు చేస్తారండి. అలాంటి తండ్రిని గురించి ఈ నమ్మాళ్ళవార్లు ఆనంద పారవస్యంతో ఈ పాలనాయ్ అనేటువంటి పాసురాన్ని మొదలుపెట్టారు. నిన్న మనం కొంతవరకు చెప్పుకున్నాము. తర్వాత ఉత్తరార్ధ భాగాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాము. నిన్న మనం ఒక శంగాయము అనేటువంటిది వరి వెన్నులాగే ఉండి చివర గింజ మాత్రం లేకుండా ఒక కలుపు మొక్క వరి మొక్కలాగా మనకి భ్రమని కలిగిస్తుందే, అలాగా ఐశ్వర్యాలు కైవల్యాలు ఇవన్నీ కూడా మనకి భ్రమలను కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీకు కాదండి అని ఆళ్వార్లు చెప్తున్నట్లుగా చెప్పారు అని అంతవరకు మనం నిన్న చెప్పుకున్నాము. ఇంక ఇవాళ 37వ పేజీలో 2వ పేరా నుంచి చెప్పుకుంటున్నాం. இவ்வபினிவேசமும் இப்படி செல்லா நிற்கச் செய்தே முன்பு முடியானேயில் பிறந்த விடாய் రసాంతరంగళాలే అభిభూతమాయి కిడందు. ఇలాగా అభినివేశం ఎక్కువైపోయింది ఆళ్వార్లకి, కోరిక ఎక్కువైపోయింది. ఎప్పుడు చూస్తా కృష్ణుణ్ణి అనేటువంటి ఒక ఆరాటం, ఒక తపన బయలుదేరింది. అదైతే ముడియానేలో మనం చెప్పుకున్నాం. ఆ దుఃఖం ఎంత రాగం తీస్తారో పాసురాలు కూడా అలా చదువుతారని చెప్పుకున్నాం చూడండి. ముడియానే అలా చదువుతారటండి. అంటే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అలా అయిందా అనరండి, అయ్యో అంటారు. ఆ తీవ్రతని కూడా పాసురంలో పెట్టారు అన్న ఏకారాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ ఆర్తి పెరిగి ఇది రసాంతరంగళాలే అభిభూతమాయి కిడందదు. ఇక్కడ కొంచెం మార్పు చెందిందండి ఆళ్వార్ల యొక్క మానసిక స్థితి. ఎలాగా அந்த விடாய் தலையெடுத்து தேசகாலங்களால் விபர்கிருஷ்டமான அவன் படிகளையும் தத்த தேசகால விசிஷ்டமாக்கி இப்போదే పెద్ద అనుభవిக்க వేణం ఎన్ను విడాయం పిరందదు. ఇప్పుడు ఇంకో ప్రమాదం వచ్చి పడింది. ఏమిటంటే, సరే అయితే అవన్నీ అస్వరాలు అది వదిలిపెట్టండి. ఇప్పుడు నాకు ఒకప్పుడు వటపత్ర సాయిగా వెలుగొందినటువంటి స్వామి యొక్క పాదాల మీద ఉన్న నవనవంగా ఉండేటువంటి తులసిదళం కావాలి. ఇది ఇప్పుడు ఆళ్వార్ల యొక్క కోరిక అన్నమాట. ఇప్పటి వారు వేరు. వటపత్ర సాయి ఎప్పుడో ప్రళయకాలంలో అర్ణవంలో ఉన్న స్వామి. ఆ స్వామి యొక్క పాదాల మీద ఉన్న తులసి ఇప్పుడు కావాలి అంటే అది అప్పోదే కిడయ్యామయ్యాలే అంద విడాయి తాను అవస్థాంతరత్తై పిరప్పెత్తదు. అది పొందలేకపోవడం వల్ల ఆ దుఃఖం అలా మారి అవస్థానంతరం తాను అవస్థ వేరు రూపాన్ని, అంతర రూపాన్ని చెందింది. అంటే ఆళ్వార్లుగా ఉండేవారు నాయికగా మారిపోయారు. మనం ఈ రోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఆళ్వార్ల యొక్క మానసిక స్థితి. 1 ఆళ్వార్లుగా, 2 పరాంకుశ నాయకిగా, 3 తల్లిగా, 4 చెలికత్తెగా, అప్పటికప్పటికి ఉన్నటువంటి భావావేశాన్ని బట్టి హృదయ స్థితి మారుతూ ఉంటుంది. ఆళ్వార్లు ఒక్కరే. దీనికి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారు అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారండి. ఒక నదీ ప్రవాహం వేగంగా వస్తున్నప్పుడు మధ్యలో ఏ రాళ్ళైనా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు పాయలుగా చీలి మళ్ళీ తర్వాత ఒకటిగా కలిసి వెళ్ళిపోతున్నట్లే ఆళ్వార్ల యొక్క హృదయ భావావేశము అనే ఒక ప్రవాహము బయలుదేరి అది నాయికగా, తల్లిగా, చెలిగా మారింది అని చాలా మంచి పోలికతోటి మనకు అర్థమయ్యేలాగా వారు కృప చేశారు అన్నమాట. అవి అవస్థాంతరం అంటే నమ్మాళ్వార్లుగా ఉన్న ఆయన కాస్త నాయికగా మారిపోయారు. పరాంకుశ నాయకి అయిపోయిందనమాట. సర్వేశ్వరనోడే కలందు పిరిందారు పిరాట్టి దశయ్యాయి. పిరాట్టి దశలోకి వచ్చారు అంటే నాయికావస్థలోకి వచ్చారు. పిరాట్టి తాను మోహంగతయ్యాయి కిడక్క. ఆ పిరాట్టి కావాలి అని తప్పించి మూర్ఛిల్లింది.
మాట్లాడే స్థితిలో లేదు. అప్పుడు హృదయంలో తాయిమారవస్థ వచ్చింది. తల్లి లేచింది అన్నమాట. అవన్ దశయ్యన్ సందిత్త తిరుత్తాయార్. తల్లి వచ్చి చూస్తే పిల్ల ఏముంది, మూర్ఛపోయి ఉంది. தேசகாலங்களால் விபகிருஷ்டமான அவன் படிகளையும் தத்தேசகால விசிஷ்டமாக்கி இப்போதே பெத்தனுபவிக்க வேணும் என்னாள் என்கிற பாசுரத்தாலே స్వదశయ్యే పేసుகிறாరు. స్వదశయ్యే అది నమ్మాళ్ళవార్ల యొక్క దశే, కానీ ఎలా మారిపోయింది, తాయిమార్ అవస్థ, తల్లిగా మారిపోయిందనమాట. మారిపోయేటప్పటికీ ఎప్పుడో దేశం చేత కాలం చేత దూరమైనదండి. ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడైతే ఏ గుళ్ళోంచో తెచ్చి ఓ తులసి అంటే ఇవ్వచ్చు. ప్రళయార్ణవంలో స్వామి ఎక్కడ, ఆయన పాదాల మీద తులసి ఎక్కడ, అవి ఎక్కడ తీసుకొస్తాం? అది ఇప్పుడు తీసుకొచ్చి నేను అనుభవించాలి అని ఆతురతపడి ఇలా మోహపడితే ఎలాగా అని చెప్పి బాధపడే తల్లి అవస్థను పొందారు ఆళ్ళవార్లు అని. ఒక్కటేనండి, తల్లి అవస్థ అని అనగానే అమ్మ ఇంత స్వతంత్రం పనికిరాదు, స్వామి ఎలా నడిపిస్తే మనం అలా నడవాలి అని చెప్పేటువంటిది తల్లి అవస్థ. నాయికావస్థ అంటే ప్రాప్యత్వర అంటారు. ఎప్పుడు చేరతాం స్వామిని, ఎప్పుడు చేరతామని లోకంలో ప్రియురాలు ప్రియుని కలుసుకోవడానికి చూపేటువంటి ఆతృతని నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని కలుసుకోవడంలో చూపించారు అనేటువంటిది. తల్లికేమో అధ్యవసాయం, అమ్మ మన ప్రయత్నం మనం చెయ్యకూడదు అని. ఇంకా తోజిమారుగా వస్తేనేమో అనన్యార్హత్వం, నువ్వు ఆయనకే తగిన దానివి తల్లి అని హితం చెప్పే స్థితిని తోజిమారవస్థ అంటారనమాట. ఏమండి, ఎప్పుడో జరిగింది ఇప్పుడు చేయడం సాధ్యమవుతుందా? ఎందుకు అలా భావించారు ఆళ్వార్లు అంటే ఎంత చక్కటి వ్యాఖ్యానం ఇచ్చారో చూడండి. తిరువడియై కండ భీమసేనన్ సాగరంతర్తుముద్యుక్తం రూపమప్రతిమం మహత్ ద్రష్టుమిచ్చామి తే వీరాయన్న. ఒక్కసారి భారత కథలోకి వెళ్ళిపోయారండి. భారతంలో ద్రౌపదీదేవి భీమసేనుణ్ణి నాకు సౌగంధిక పుష్పాలు తెచ్చి ఇవ్వాలి అని అడిగింది. చాలా అద్భుతమైన పువ్వులు, ఒక్క పువ్వు వచ్చి పడింది. అది చూసి ఈ పుష్పాలు చాలా కావాలి తీసుకురా అని భీమసేనుణ్ణి పంపింది. పంపితే ఆయన వెళుతుంటే అక్కడ దాకా వెళ్ళిన తరువాత అక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు, ముసలాయనలా కూర్చొని ఉన్నాడు. పక్కకి తప్పుకో అంటే భీమసేనుడు నాయన నన్ను కాస్త కూర్చోపెట్టు అన్నాడు. ఈ దృశ్యం ఎలా ఉంటుందంటే మనకి మాయాబజార్ సినిమాలో చూడండి, కృష్ణుడు ముసలివాడు వేషంగా కూర్చొని ఉంటే ఘటోద్గజుడు చేసే ప్రయత్నంలాగా భీమసేనుడు ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన కదలడు. అప్పుడు నాయన ఇద్దరూ వాయుపుత్రులే, అది విశేషం. పవనసుతుడు ఆంజనేయుడు, వాయుదేవుని యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు భీమసేనుడు. వారిద్దరూ కూడా అప్పుడు నువ్వెవరివి ఏమిటని పాదాలపై పెడితే ఆయన తన రూపాన్ని చూపించాడు అని ఆయన చూడగానే భీముడికి చాలా ఆనందం కలిగి, ఇదిగో చూడు సాగరం తర్తుముద్యుక్తం రూపం అప్రతిమం మహత్ ద్రష్టుమిచ్చామి తే వీరా. ఇదిగో నాకు ఉపకారం చేసి పెడతావా అని. ఏం చేయాలి అని, నువ్వు ఆవేళ రామాయణంలో సముద్రం దాటడానికి పెద్ద రూపాన్ని ధరించి అలా సముద్రాన్ని రామనామాంకితంగా నీ దేహాన్ని చేసుకొని దాటావట కదా, ఆ రూపం ఒకసారి చూపించవా నాకు అంటాడు. అదేమో త్రేతాయుగంలో జరిగిన కథ, ఇదేమో ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నటువంటి కథ. ఆ రూపాన్ని ఇప్పుడు చూపించమన్నాడు, అది జరుగుతుందా అలాగా అంటే ఇక్కడ నమ్మిళ్ళయ్య గారు మనకు వచ్చిన సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు చెప్తారండి. நீ முன்பு கடல் கடந்த வடுவை நான் இப்போது కాణవేణమెంద్రా నిరే. 38వ పేజీ ఫస్ట్ లైన్లో అనమాట. నువ్వు అప్పుడు చూపించిన నీ శక్తి స్వరూపాన్ని ఇప్పుడు నాకు చూపించాలి. ఇవన్ శక్తిమాన్ ఎన్న తోత్తుగయ్యాలే, నీకు ఆ శక్తి ఉందయ్యా, నువ్వు చేసి చూపించగలవు అంటే చూపించాడా లేదా? ఇప్పుడు ఆళ్వారి నాయిక యొక్క మనోభావం ఏమిటి? ఆవేళ హనుమ ఎప్పటి రూపాన్నో చూసి భీమసేనుడికి చూపించినట్లే ఇవాళ శ్రీకృష్ణుడు నాకు వటదళ పత్ర సాయిగా తాను శయనించి ఆ తులసిని అనుగ్రహిస్తాడు. ఆ పోలిక అనమాట ఇద్దరికి.
అప్పడియే ఇవళం భగవత్ శక్తియై అరిందపడియాలేయం. ఒకటి భగవత్ శక్తి తెలుసు నమ్మాళ్వారు పరాంకుశ నాయకికి. చాపలాతిశయత్తాలేయం. రెండోది చాపల్యం, అంటే అడగకుండా ఉండలేక అడుగుదాం అడుగుదాం తెలుసుకుందాం అనే కంగారు. అవా అంటే ఆర్తి అండి, చూడకపోతే ఉండలేని ఒక మానసిక స్థితి. ఇది మిగుదియాలేయం భూతకాలத்தில் உள்ள அத்தையும் இப்போதே பெறவேணும் ఎన్నాసైపడా నిన్నాళ్ ఎంగిరార్. ఈ 3 కారణాలు. ఒకటేమో సర్వశక్తిమంతులు ఎప్పటిది ఎప్పుడైనా చూపించగలరు. ముఖ్యంగా ఈ కరారవిందేన అనేటువంటిది వటపత్ర సాయి అఘటిత ఘటనా సమర్థుడు అని ఒక పదం వాడతారండి. ఆ ఘటిత చేయలేని దానిని ఘటనా సమర్థుడు, చేసి చూపించగలిగినటువంటి మహనీయుడు. ఆ శక్తి ఈ ఆళ్వార్లకు తెలుసు. నువ్వు చూపించగలవు, నీకు ఆ శక్తి ఉంది ఒకటి. రెండోది నేను అడగకుండా ఉండలేకపోతున్నా. మూడవది చూడకపోతే నాకు దుఃఖం వచ్చేస్తుంది, ఆర్తి ఎప్పుడు చూద్దామా అని. అందువల్ల ఎప్పుడో భూతకాలంలో జరిగిన దాన్ని ఇప్పుడు నువ్వు నాకు దర్శింపచేయాలి అన్నారు అని చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. ఇప్పుడు మనం అవతారికని పూర్తి చేసుకుని పాసురంలోకి ప్రవేశించాము అన్నమాట. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. பாலனாய் ஏழுலகு உண்டு பரிவின்றி ஆலிலை அன்னவசம் செய்யும் மண்ணலார் தாளினை மேல் அணி தன்னன் துழா என்றே மாலுமால் వల్వినై ఏన్ మడవల్లియే. ఈ తిరువాయిమొழிలో ఒక విశేషం ఉందండి. 10 పాసురాల్లో కూడా నీ పాదాల మీద తులసి కావాలి అంటుంది పరాంకుశ నాయకి. ఒక్క 9వ శ్లోకంలో పాదాల మీద అనే మాట ఒక్కటి రాకపోవచ్చు, కానీ మిగిలిన అన్ని పాసురాల్లో కూడా నీ పాదద్వంద్వం మీద ఉన్నటువంటి తులసి కావాలి అని ఉంటుంది. అదే వ్యాఖ్యానంలో చెప్తున్నారు. முதல் பாட்டு మొదటి పాసురం యొక్క వ్యాఖ్యానం. வட்டதளசாயினுடைய திருவடிகளில் சாத்தின திருத்துழாய் செவ்வியோடே இப்போదే பெறவேணும் ఎన్నాసైపడా నిన్నాళ్ ఎంగిరార్. ఆనాడు వటపత్ర సాయిగా ఉన్నటువంటి స్వామి యొక్క పాదాల మీద వాడకుండా నవనవలాడుతూ పరిమళిస్తున్న కాంతిమంతమైన, అంటే నిన్న మొన్నటిదో అనుకోండి వాడిపోయి ఉంటుంది, అలాంటిది కాదు, అప్పటికప్పుడు నిత్యనూతనంగా నవనవోన్మేషంగా ఉండేటువంటి తిరుత్తుజాయిని నేను ఇవాళ కావాలనుకుంటున్నాను అంటున్నారు పరాంకుశ నాయకే. பாலனாய் பருவம் நிரம்பின பின்பு லோகத்தை எடுத்து வைத்திலே வைத்து ஆலிலையிலே సాయందానాగిల్ ఎన్ మగళి పాడుపడాల్ కిడేర్. తల్లిగారు బాధపడుతోందనమాట. ఇప్పుడు తల్లిగారి యొక్క బాధ చెప్పలేం. పిల్ల చూస్తే మూర్ఛపడిపోయి ఉంది, తానా ఏమీ చెయ్యలేదు. అయ్యయ్యో, ఒక వయసు వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ లోకాలన్నీ తీసుకుని తన చిట్టి బొజ్జలో వేసుకొని రక్షించాడు అని అంటే, అమ్మ పెద్దవాడు కాబట్టి రక్షించాడు అని నాకు చెప్పడానికైనా ఉండేదండి. అవను హృదశయ్యిలే కాన్ రక్షకనావదు ఎన్నొమ్మిట్కలా మీరే. ఆ పద్ధతిలో రక్షించగలవాడమ్మా అని చెప్పడానికి ఉండేది. ఇప్పుడేంటి చంటివాడయ్యాడు, నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఆ కాలం నాటి తిరుత్తుజ ఇప్పుడెక్కడ వస్తుందమ్మా? ఆయ్ అంటే అయి అని అర్థం అనమాట. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఎంగరపడియే ఇవ్వవస్థయుజియ పూర్వావస్థే నంజల్ పడామయే. ఇది వ్యాఖ్యానంలో ఉండే గొప్పతనం అండి. నంబిళ్ళయ్య గారు అద్భుతంగా రాస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి అవస్థ తప్ప పూర్వావస్థను మరిచిపోవడము అనేటువంటిది. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే రామాయణంలో రామావతారం యొక్క చివరికి వచ్చేటప్పటికి అందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి భవాన్ నారాయణో దేవః, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయ్యా, రా పరమపదానికి వెళ్ళిపోవాలి, అది ఇది అంటారు. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడండి, నాకు పూర్వావస్థ ఏది గుర్తులేదు. మరి ఏం గుర్తుంది అంటే
మా ఇక్కడ ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను దశరథ పుత్రుణ్ణి శ్రీరాముడిని మాత్రమే. రామావతారంలో ఎక్కడా కూడా నేను భగవంతుణ్ణని చెప్పుకోలేదండి, నేను దశరథ చక్రవర్తి పుత్రుణ్ణనే చెప్పుకున్నాడు. అదే కృష్ణావతారం అనుకోండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ నమస్కురు, ఎక్కడ పడితే అక్కడ నన్ను పూజించు, నేను ఇంత గొప్పవాణ్ణి, అలాంటి వాణ్ణి, అప్పటి వాణ్ణి, ఇప్పటి వాణ్ణి. ఈ రాముడు ఇలా కాదండి, ఉన్నటువంటి స్థితిని తాము అదే గుర్తుపెట్టుకుని పూర్వస్థితిని గుర్తుపెట్టుకోకుండా ఉన్నారు అనేటువంటిది అనమాట. పడియాదు మిల్ కుజగు విప్పడి ఎన్నక్కడ వదిరే, ఎంత చిన్న వయస్సు. వటపత్ర సాయి అంటే ఎంత చంటివాడండి. దానికి ఒక మంచి మాట అన్నారండి, కలపత్త పెళ్ళయిత్తనత్తై ఉడయ్యనాయ్. చాలా చక్కటి వ్యాఖ్యానం. కల్తీ లేని బాల్యం కలిగిన బాలుడు. బాల్యానికి కల్తీ ఉంటుందండి, ఉంటుంది. కొంచెం తర్వాత అవస్థలోకి ప్రవేశిస్తే ఈ చిన్నతనం పోయి కాస్త జ్ఞానం కలుగుతుందన్నమాట. ఈ ఉంగా అని ఉయ్యాలలో ఉండేటువంటి ఈ స్థానాన్ని దాటి ఓ పేరు పెట్టి పిలవాలనో, అత్తానాలనో, అమ్మానాలనో ఏదో అలా ఒక స్థితి మారుతుంది. అలా కల్తీ లేదండి, అంత స్వచ్ఛమైనటువంటి బాలుడు అని చెప్పడం. ఏజులగుండు ఇది సాత్మికం ఇది సాత్మీయాదు ఎన్నరియాదే. ఎంత బాగా సమర్థించుకుంటారో. పిల్లలు పాకుతూ ఉంటారు, ఏది కనపడితే అది తీసి నోట్లో పెట్టేసుకుంటారు. ఇది సాత్మికం, ఇది తినచ్చు, ఇది సాత్మీయాదు, ఇది తినకూడదు, ఎన్నరియాదే అనేది వాళ్ళకి తెలియదు. మట్టి అయ్యేది గిట్ట అయ్యేది నోట్లో పెట్టేసుకుంటుంటారు. ఏదేను మాగా మున్బు తోండినత్తై వాయిలే ఎడుతిడుంబడియా ఎత్తు పరువం. ఏది కనపడేదాన్ని పిల్లలు కదో లక్షణం అండి, మీరు ఏది ఇచ్చినా నోట్లోకి వెళ్ళిపోతుంది. అది అలాగా ఉన్నాడు. కాలు తగిలింది, చేత్తో పట్టుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు, అంతకంటే ఏం లేదు అంటున్నారు. రక్షక వస్తువునడయ్య వ్యాపారమాగయ్యాలే ఇది రక్షణమాయి తలై కట్టిన ఎత్తనై. ఇది పరాత్పరత్వాన్ని చెప్పే వాక్యం. తాను సర్వలోక రక్షకుడు కాబట్టి ఆ లోకాలన్నిటినీ బొజ్జలో పెట్టుకున్నాడేమో, అది రక్షకత్వానికి ప్రతీక అంటున్నారు. అవన్ పొరుక్కం శైలై చైదానాగిల్. ఆయనేమో అలాంటి పనులు చేస్తుంటే ఇవిడం పొరుక్కం బడియాన అత్తయ్య ఆశయపడాడు. ఈవిడ ఆశకు అంతు లేకుండా పోయింది. ఎదురుకుండా కనపడేదాన్ని అడగచ్చు, ఈ కాలంలో దొరికేదాన్ని అడగచ్చు. ఎక్కడో ప్రళయార్ణవంలో మర్యాకు మీద తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు అని అన్నమయ్య చెప్పినట్లుగా అద్భుత రూపాన్ని ధరించినటువంటి ఆ స్వామి పాదాల మీద ఉన్న తులసి దళాన్ని కావాలి అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను నేను అని తల్లి బాధపడుతోందన్నమాట. ఏజులగుండు ఆపత్తుండానాల్ వరైందునో కుమదిల్లై. 3 లోకాలకి ఆపద అనేది రాకుండా తన బొజ్జలో పెట్టుకున్నటువంటి స్వామి పరివిండ్రి వరు వరుత్తమిండ్రిక్కే. ఏమండి, అన్ని లోకాలు పొట్టలో పెట్టుకున్నాడు కదా, ఎంత శ్రమ పడి ఉంటాడండి. ఇండ్రిక్కే, ఏమీ శ్రమ లేదు, చాలా హాయిగా తేలికగా నోట్లో పెట్టేసుకున్నాడు. లోకంగళை எடுத்து வைத்திலே வைக்கிற விடத்தில் அத்தால் ஒரு வருத்தமின்றிக்கே. దానివల్ల కొంచెము కూడా శ్రమ లేనటువంటి వాడై ఆలిలై ఒక పవనాన ఆలియ లీలే. ఒక చిగురుటాకు, మర్రి ఆకు, చిన్న ఆకు, దాని మీద జాగ్రత్తగా పడుకున్నట్టండి. ఆ జాగ్రత్తగా పడుకోవడానికి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి, ఆ వడంపన్ని కొడుత శుద్ధ పత్రత్తిలే. ఆ ఆకు మీద ఏమీ లేదు, శుద్ధ పత్రం, కడిగినటువంటి పత్రం, మిలమిల మెరిసిపోతున్నటువంటి ఆకు. అన్నవసం శయ్యం తన్వశమాగన్రిక్కే. ఇదండి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం గొప్ప. లోకంలో అన్నవశం అని ఒక మాట ఉందండి. అన్నానికి వసులమవుతాం అంటే లోపలికి అన్నం పడగానే కంటి మీకి నిద్ర వస్తుంది. ఇది సాధారణంగా జరిగే పని.
అన్నవశంశయ్యం అంటే నిద్రపోతున్నారు, నిద్రకి లొంగిపోయారు అని అర్థం. ఒక వాడుక అన్నమాట, అందమైనటువంటి ప్రయోగము అన్నమాట. అలాగా ఈ పెరుమాళ్ళకు అన్నం తిన్నారండి. అన్నం తిన్నారంటే ఏం చేశారు? 7 లోకాలను బజలో పెట్టుకున్నారు కదా. మరి అన్నం తిన్నారు, అన్నం తిన్నాక వచ్చేదేది? నిద్ర వస్తుంది. కాబట్టి అహమన్నం ఎంగిర అన్నత్తుక్కు వశమాగా ఈ జీవుడు అహమన్నం నా లోకంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఆరగించు స్వామి, నన్ను అనుభవించు స్వామి అంటే ఆ పెరుమాళ్ళు, ఆ దైవము ఈ జీవుడిని అంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు అని శాస్త్రం చెప్పినట్లుగా వశమాగా భుక్తం జర్యాదపడి అది కీడాగచ్చాయందాన్ ఆ లోపల ఉన్నటువంటి ఆహారాన్ని జాగ్రత్తగా అది అరిగిపోవడానికి వీలుగా మనకి శ్రీరంగనాథుని గురించి చెప్పేటప్పుడు ఈ మాట చెప్తారు. ఏమని చెప్తారు? మామూలుగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అండి, అన్నం తిన్నాక మనం ఎడం వైపుకు తిరిగి పడుకోవాలటండి. ఎందువల్ల అంటే ఆ హృదయము, ఆ నాడులు, ఆ ఏర్పాటు అదంతా కూడా తొందరగా జీర్ణం అవ్వడానికి, జీర్ణ ప్రక్రియకి దేహం సహకరిస్తుందట. పాపం రంగనాథుడు చూడండి, మన కోసమని లోకాలన్నీ ఎక్కడ జీర్ణమైపోతాయో అని సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం. ఏం రాస్తారండి పరాశర భట్టర్ వారు. నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పార్శ్వ విన్యస్త హస్తం, కుడివైపు తిరిగి అలా చేతి మీదకు పడుకుని ఉన్నాడు. లోక రక్షణ కోసం తన నిద్ర సుఖం కూడా చూసుకోవడం లేదు స్వామి అంటారే. అలాగా భుక్తం జర్యాదపడి అది కీడాగచ్చాయిందాన్ అన్నలారు. అన్నలారు అంటే స్వామి అని అర్థం. అవన్ శైశవత్తిలం రక్షణత్తిల్ అవధానం పోలే ఆయిత్ ఇవళ్ మోహత్తిలం మురహిల్ కలక్కమత్తిరుందపడి. ఆయనేమో రక్షణ కోసం ఏకాగ్రత చూపిస్తే ఈవిడేమో శేషత్వంతో మోహపడిపోయి ఆనాటిది వాడు కావాలి, ఆ పాదాల మీద తులసి కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ ఇప్పటి ఆవిడ ఎప్పుడో జరిగినటువంటి ఆ వటపత్ర సాయి పాదాల మీద ఉండేటువంటి తులసి దళాన్ని ఆకాంక్షిస్తోంది అని. అన్నలార్ సర్వరక్షకరుమాయ్ సర్వస్వామియుమానవర్. ఆయన ఎవరండి? అంత రక్షకుడు, సర్వస్వామి, అందరికీ ఆయన రక్షకుడు. సర్వరక్షకరానవర్కు ఉమ్మై ఆశైపట్ట అబలయ్యాన ఎన్నపేక్షితం చెయ్యత్తట్టుండో ఎంగిరాళ్ళు. ఆవిడ అంటుంటా, అందరినీ రక్షిస్తానంటావు, నన్ను ఒక్కతిని రక్షించలేవా నువ్వు అని రామాయణంలో అంటారండి. విభీషణుడు వస్తూ సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయ తమాన్ క్షిప్రం విభీషణముపస్థితం. ఎదురుకాళ్ళకి బంధం వేశారు అంటారే, అలాగా సర్వలోక శరణ్యాయ, అన్ని లోకాలు రక్షిస్తావా? ఆ లోకాల్లో వాడినేగా నేను, మరి నన్నెందుకు నువ్వు రక్షించవు అని అన్నట్లుగా ఈవిడ కూడా అవలయ్యాన ఎన్నపేక్షితం చెయ్యత్తట్టుండో ఎంగిరాళ్. నేను స్త్రీని కదా, నిన్ను ఇంత వ్యామోహపడుతున్నాను కదా, నా కోరికని ఎందుకు తీర్చవు, నీ పాద తులసిని నాకు ఎందుకు అనుగ్రహించవు అంటూ ఆవేదనతో ఉంది మా అమ్మాయి అని ఆ కుమార్తె యొక్క దీనస్థితిని చూసి తల్లికి ఎప్పుడూ కూడా పిల్లలు ఆనందంగా ఉండాలి అని ఉంటుంది. వాళ్ళకి ఏదైనా మనస్సు కొంచెం కష్టపడితే ఆ తల్లి ఎంత ఆతృత పడుతుందో, దుఃఖపడుతుందో. ఇవాళ నమ్మాళ్ళవార్లు తాయిమారు అవస్థలో ఉండి ఆ మగళ్ళని చూసి అయ్యో ఇంత దీనంగా ఉందే అని తల్లడిల్లుతున్నారు అని ఆ అవస్థల గురించి, ఆ వైశిష్ట్యాన్ని గురించి కూడా మనకు అందంగా అందించారు. అన్నలారు తాళినై శేషభూతన్ కత్తువదు శేషేనుడయ్య తిరువడిగలే ఇరే. లోకంలో పెరుమాళ్ళతో, దైవంతో మనకి నవవిధ సంబంధాలు ఉన్నాయండి. పితాచ, రక్షక, శేషి అని ఇలా 9 సంబంధాలు చెప్తారు. అందులో ఆయన శేషి, మనం శేషం అంటాం. అంటే మనం ఆయనకి చెందినటువంటి వారము అనేటువంటి భావన. లోకంలో ఈ శేషి అయిన వాడు పెరుమాళ్ళు శేషభూతనుకు మనకి
ఆయన యొక్క పాదాలే సేవించదగినవి కదా, అంటే భక్తుడికి భగవంతుడి పాదాలే కదా ఆశ్రయం అనేటువంటి ఒక విషయాన్ని మనం తలుచుకోవాలి. தாளினை மேல் அணி தன்துழாய் இப்படி இவள் ஆசைப்படுகை కడియలే పచ్చై ఇట్టాల్ కాణం. ఇది ఒక బహుమతి అన్నమాట. ఆవిడ ఏం ఆశపడుతోంది అంటే తులసి దళం ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆ తులసి కూడా ఎప్పటిదో ఇవ్వడం కాదు, నవనవోన్మేషమై పచ్చగా చక్కగా మధువుని స్యందించేటువంటి తులసి దళం కావాలి అని అంటోంది. ఎందువల్లంటే బ్రాహ్మణన్ పిచ్చేరినాலும் ఓత్తు చొల్లు మాపోలే అని భలే పోలికిచ్చారండి. ఒకటి ఒక బాగా వేదం చదువుకున్నాడండి ఒక బ్రాహ్మణుడు. ఆయనకి కొంతకాలం అయిన తర్వాత ఏదో పిచ్చి వచ్చింది. ఆ పిచ్చిలో కూడా ఈశోర్జత్వ వాయవస్తో పాయవస్తో అని ఆ మంత్రాలే చదువుకుంటూ పెడతాట, కానీ పిచ్చి పిచ్చి మాటలేం అండటండి. మాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉండేవారు, మ్యాథ్స్ చాలా గొప్ప ఆయన. చివరి కాలంలో మతిపోయినా సరే ఓ చాక్ పీస్ పట్టుకుని రోడ్డు మీద ఫార్ములాస్ అన్నీ ఆ లెక్కలన్నీ చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే ఏది జీవితంలో బాగా అలవాటైపోయిందో అది మతి భ్రమించినా కూడా అదే అలవాటులోకి వెళ్ళిపోతుంది. ఈవిడికి ఉన్నంతకాలం భక్తి 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 అనే దైవాన్ని ధ్యానించిందేమో మూర్ఛావస్థలో కూడా నాకు ఆ తులసి కావాలి, నాకు ఆ తులసి కావాలి, నాకు ఆ తులసి కావాలి అని ఆరాటపడుతోంది అని. ఇవళం అడిగిల అభ్యసిత్తై సొల్లా నిన్నాళ్ళు తాట్పట్ట తంతుజాయ్ తామత్తిలే ఇరే వాసనై పన్నెత్తు. ఏమండి, అందమైనటువంటి ఆ తులసీ దళం యొక్క పరిమళం, తులసి ఎంత అద్భుతమైనటువంటిదండి నిజంగా. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవర్ధంలో నామి అంటారండి. మనం తులసి కనపడింది కదా అని ఇలా కోసి ఓ ఆకు నోట్లో వేసుకోకూడదండి. నేను భగవంతుడి కోసమే కోస్తున్నాను అని దండం పెట్టి కొయ్యాలి అంటారనమాట. ఆ సువాసన తుజా ఎన్రే ఎప్పోదం అత్తయ్యే సొల్లా నిన్నాళ్ கெடுவாய் இது துர்கடங்கான் భూతకాలத்தில் உள்ளதொன்னு கான். నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్లో உள்ளదొన్ను కాన్ ఎన్నాల్ అది చెవిயில் పడుగిరదిల్లై. అమ్మాయి, నువ్వు ఇప్పటి దానివే, ఆ వటపత్ర సాయి ఎప్పుడో ప్రళయకాలంలో ఆయనే ఎక్కడ దొరుకుతుంది ఆ తులసి నీకు అంటే చెవిயில் పడుగిరదిల్లై, చెవులో పడనివ్వదండి మాట, పెడచెవని పెట్టుతండి, పట్టించుకోదండి, నా మాట అసలు విననే వినదండి. యుక్తి సాధ్య ఎన్నికే ఇరుక్కై మాలుం మోహిక్కుం మాలుదల్ మయంగుదల్. ఎందువల్లండి ఇదంతా? ఏదో పైన నోటి చివరి నుంచి వచ్చిన మాట కాదండి. ఇది ఒక ఉక్తి మాత్రమా అగవాయిల్ ఇండ్రిక్కే, ఏదో అనాలి కాబట్టి అందామని నాలుక చివరి నుంచి వచ్చిన మాట కాదు. ఇరుక్కయ్యండ్రికే ఉళ్ళజియా నిన్నాళ్ళు, మనసు లోపల నుంచి వచ్చిన మాట. నాకు ఆ తులసే కావాలి, అది కూడా వటపత్ర సాయి పాదాల మీదదే కావాలి, అది కూడా చాలా స్వచ్ఛంగా మిలమిలలాడుతూ ఉన్నటువంటి నవనవంగా ఉన్నటువంటి తులసి కావాలి అంటాను. మణిప్రభయ్యలే అగ్నిబుద్ధి పిరందాలు అది పొన్నైచ్చుడ ఓం వేణుమో. ఒక మణి కాంతి వస్తుందండి, దాన్ని అగ్ని అగ్ని అని అనుకున్నారండి. ఇంకా ఏమో అది మణి అని పెట్టుకోవాలని ఆ భావం ఉండదు. అంటే ఏది ఆలోచిస్తే దాని మీదకే మనస్సు వెడుతుంది తప్ప రెండవ దాని మీదకి వెళ్ళదు. అంటే నాకు ఆ తులసే కావాలి, ఇంకా నాకేం వద్దు అన్నమాట. వినయ్యేన్, ఈ మాట తాయిమార్ అవస్థలో ఉన్న ఆళ్వారు ఎంత పాపిష్టురాల్ని అంటారు. మోహంగతయ్యా ఇక్కడక్కిర ఇవళొక్కరు దుఃఖానుసంధానం ఇల్లయ్యరే. ఆ తల్లి అంటుందండి ఒక మాట ఇప్పుడు ఒకళ్ళకి పిచ్చెక్కిందండి, పిచ్చెక్కిన వాడికి వాడి పిచ్చిలో వాడు ఉంటాడు, వాడికి ఏమి ఇబ్బంది తెలీదు. వాడిని చూస్తున్న వాడికి వాడిని చూస్తే పిచ్చెక్కుతుంది. అయ్య బాబోయ్ ఆయన బాధపడేవాడు చూస్తున్నవాడు. అలాగా మా అమ్మాయి తులసి 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 అంటూ పడుకొని పలవరిస్తోంది, దానికి ఏం బాధ లేదు. దాని అవస్థను చూసి నాకు ఇంకా ఇరెంద అనుసంధిక్కర ఎన్ పాపమిరే, దాన్ని ఇలా చూడాల్సి వచ్చింది, ఇదంతా నా పాపం కదా అంటాను. మడవల్లియే, ఇదా చూస్తే వయసుకు వచ్చింది, దీనికా చూస్తే పెళ్లి చెయ్యాలి, ఇదా చూస్తే దేవుడు దేవుడు తులసి తులసి అంటుంది. పత్తిత్వం విడామై
ఎంత పట్టుదలో, నాకు అదే కావాలి, నాకు అదే కావాలని మొండి పట్టు పడుతుంది. మడప్పం ஒரு கொம்போడే சேரக்க వేణం పరువమా ఇరుక్కై. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక తీగ ఉందనుకోండి, ఆ తీగను ఒక చెట్టుకు చేర్చాలి. దీన్ని జీవితంతో ఎలా పోలుస్తారంటే, వయసు వచ్చినటువంటి పిల్లలని ఒక అయ్య చేతిలో పెట్టాలి అనేటువంటి దాంతో పోలుస్తారు అన్నమాట. అది రామాయణంలో మనకు ఒక శ్లోకం కూడా ఉంది. పతి సంయోగ సులభం వయః ఎంగిరపడియే ఇరక్కై. అనసూయని కలుసుకున్నప్పుడు అరణ్యంలో అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సీతారాములు, ఆవిడ ముదుసలి ఆవిడ అమ్మాయి ఇలా రాని సీతమ్మని దగ్గర కూర్చోపెట్టుకుని ముద్దుగా, ఏంటి నీ పెళ్ళి చాలా విశేషంగా జరిగిందిట, ఏమిటో శివధనస్సుట ఎక్కువ పెట్టారట, ఆ కథ చెప్తావా అమ్మా ఒకసారి అని అడిగితే ఈవిడ సిగ్గుల మొగ్గైపోయి, పతి సంయోగ సులభం వయో దృష్ట్వా చ మే పిత చింతార్ణవగత పారం నా ససాదాప్లవో యథా. ఆవిడ చెప్పిందండి ఒక మంచి పోలిక. ఒక గట్టుని చేరని పడవ ఎలాగైతే అల్లల్లాడుతుందో, నాకు వయసు వచ్చి నన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలి అనే బాధతోటి మా నాన్నగారు కూడా అలాగ చింతార్ణవగతులయ్యారు. అంటే ఆడపిల్లని కన్న తల్లులకి, తండ్రులకి ఎప్పుడూ కూడా వివాహంలో ఒక పెద్ద సమస్య అనేటువంటిది ఈవేళ కాదు, ఆ వేళ రామాయణం దగ్గర నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం అన్నమాట. అలాగే ఇక్కడ తాయిమారు అవస్థలో ఈ తాయిమారు, మా అమ్మాయి ఏమో ఒక వివాహ వయస్సుకు వచ్చేసింది, దీన్ని తీసుకువెళ్ళి ఒక అయ్య చేతిలో పెట్టాలి. ఇది చూస్తే ఎక్కడో ప్రళయార్ణవంలో ఉండేటువంటి విలయహరి అలాంటి ఆయన యొక్క పాదాల మీద ఉన్నటువంటి తులసిని కోరుకుంటోంది. ఇది ఎలా సాధ్యము, నేనేం పాపం చేసుకున్నానో ఇలాంటి పరిస్థితిలో పడ్డాను అని తాయిమారు అవస్థను పొందారు ఆళ్వార్లు అనేటువంటి విషయాన్ని మనకి పాసురంలో అందించారు. பாலனாய் ஏழுலகு உண்டு பரிவென்றே ஆளிலை என்னவசம் செய்யும் மண்ணலார் தாளினை மேல் அணி தன்னம் துஜா என்றே மாலுமால் வல்வினை ஏன் மடவல்லியே. జై శ్రీమన్నారాయణ.